presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ రంగంలో ఇప్పుడు బయర్లకు అనుకూలమైన ట్రెండ్ నడుస్తోంది. లగ్జరీ హోమ్స్, బడ్జెట్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ మంచి అట్రాక్టివ్ ప్రైజింగ్ లో లభిస్తున్నాయి. సో రియాలిటీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికి ఇది సరైన టైం అని చెప్పాలి. ప్రీమియం హౌసింగ్ సెక్టార్లో డిమాండ్ కాన్స్టెంట్ గా కొనసాగుతూ వస్తోంది. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో కోటి రూపాయల విలువైన ప్రాపర్టీల అమ్మకాల శాతం 20% పైగా ఉంది. ఖర్చు ఎక్కువైనా అన్ని కంఫర్ట్స్ ఉండాలని సిటీ పీపుల్ బలంగా కోరుకుంటున్నారు. అందుకే డెవలపర్లు సైతం లగ్జరీ ప్రాజెక్టులను మరింత అట్రాక్టివ్గా డిజైన్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా జరిగిన హైదరాబాద్ ల్యాండ్ ఆక్షన్లో రాయదుర్గంలో ఎకరా 237 కోట్ల రూపాయలు పలకడం భాగ్యనగరం భవితపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ట్రెండ్స్ రియాలిటీ సెక్టార్కు అనుకూలంగా ఉండడంతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ పిక్చర్తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టు రియల్టర్లకు దిశానిర్దేశం చేస్తూ రియాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వస్తోంది నారెడ్కో. ఈ సంస్థ తెలంగాణ చాప్టర్ మంత్లీ మీట్ రీసెంట్గా జరిగింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ల్యాండ్ ఆక్షన్ మరొకసారి రికార్డు బద్దలు కొట్టింది. రాయదుర్గంలో ఎకరా 237 కోట్ల రూపాయల ధర చెల్లించి గౌరవ వెంచర్స్ సొంతం చేసుకోగా, వంశీరామ్ బిల్డర్స్ 200 కోట్ల రూపాయలతో భూములను సొంతం చేసుకున్నాయి. గౌరవ వెంచర్స్ అధినేత ఆదిత్య గౌర గారు, వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి గారు నారెడ్కో సభ్యులుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ వైడ్ గా హైదరాబాద్ కు మరింత కీర్తి పెంచేలాగా ల్యాండ్ ఆక్షన్ లో భూములు సొంతం చేసుకున్న వీరిద్దరిని నారెడ్కో ఘనంగా సన్మానించింది. నెరెడ్కో మెంబర్స్ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలండి. 2001లో నెరెడ్కోలో జాయిన్ అయ్యాను నేను, అప్రేడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చిన్నగా ఎదుగుతూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. దీని అన్నిటికీ అప్రేడా మెంబర్స్, అప్రేడా ఫ్రెండ్స్, అట్లా ఈరోజు నెరెడ్కో ఫ్రెండ్స్ అందరూ ఎంతో కోఆపరేట్ చేయబట్టి మేము కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి రావడం, మీటింగులు చేయడం, మీటింగుల్లో ఎన్నో జీవోలు రావడం, ఆ జీవోల వల్ల మాకు ఎంతో ఉపయోగపడ్డాం. ఆ ఉపయోగాల వల్ల ఈరోజు ఇంత ప్లాట్ కొనడానికి మెయిన్గా రీజన్ అదండి. మేము కూడా ఇలాంటి ప్లాట్స్ మన మెంబర్స్ అందరు కూడా ఇంకా చాలామంది కొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా సుజన్ మీడియా సురేష్ గారికి ధన్యవాదాలు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సుబ్బారెడ్డి గారు యాజ్ అవర్ మెంబర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. Icon of Telangana. Thank you అండి. Many success and more projects to be taken up. Okay. Thank you. కంగ్రాచులేషన్ సుబ్బారెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు. సుబ్బారెడ్డి గారు మా మెంబర్ అవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సుబ్బన్న. థ్యాంక్ యూ శరణ. పయనీర్. మీరు ముందు పోతుంటే మేము అనుకుంటాను. ఈ రియల్ ఎస్టేట్ మాకు ముందడుగు. వీరు చేసే ప్రాజెక్ట్స్, వీరికి ఉండే విజన్, దట్స్ ఏ గైడింగ్ ఫోర్స్. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఇటీవల రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి ల్యాండ్ ఆక్షన్ లో సుబ్బారెడ్డి గారు వంశీరామ్ బిల్డర్స్ తరపున ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి బిడ్ ని విన్ అవటం జరిగింది. 204 కోట్ల చొప్పున ఎకరం ప్రైస్ పెట్టుకొని 5 ఎకరాల ల్యాండ్ పార్సల్ ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి వారు నెరాడ్కో మెంబర్ గా ఉంటాం. నెరాడ్కో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషకరమైన విషయం. అలాగే ఇదే ఇన్స్పిరేషన్ తో నెరాడ్కో మెంబర్స్ కూడా ముందు మరిన్ని ఆక్షన్స్ లో పాల్గొని మంచి ల్యాండ్ పార్సల్స్ ని సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఎన్సిడి తరపు నుంచి ఆయనకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ కి తలమానికంగా వంశీరామ్ సుబ్బారెడ్డి గారు నిలుస్తారని ఆశిస్తున్నాం.
కన్నడ కస్తూరి సుందరి నగరి నమ్మ బెంగళూరు ఆధునిక సాంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా విరజిల్లుతోంది నగరం. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ సంవత్సరం పొడవునా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని తోటలు, ఆకాశాన్నంటే ఐటీ భవనాలు, చారిత్రక కట్టడాలు, విభిన్న సంస్కృతుల కలయికతో కాస్మోపాలిటన్ సిటీకి నిజమైన నిదర్శనంగా నిలుస్తోంది ఈ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా. బెంగళూరు నగరంలో సొంత ఇల్లు అనేది ఒక నివాస అవసరం మాత్రమే కాదు, ఇది ఒక దీర్ఘకాలిక భద్రత, ఆర్థిక వృద్ధి, స్థిరమైన జీవన శైలికి పునాది. ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ చక్కటి లివింగ్ కండిషన్స్ ఉన్నాయి. నార్త్ సైడ్ తనిసంద్రంలో ట్రెండింగ్ లో ఉన్న ఏరియా మాన్యతా టౌన్షిప్. అందుకే పౌలోమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ను లాంచ్ చేసింది. లగ్జరీ హౌసింగ్ కావాలన్న కలలను నిజం చేయడమే కాదు, ఆ కలను అందంగా, అపురూపంగా 10 కాలాలకు చెరిగిపోని గుర్తుగా తీర్చిదిద్దడమే పౌలోమి సంస్థను రియాలిటీ సెక్టర్ లో అత్యున్నతంగా నిలిపింది. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. సో ఇవాళ మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ ప్రశాంత్ రావు గారు, పౌలోమి డైరెక్టర్. సో ప్రశాంత్ రావు గారు, సో ఇప్పుడు ఫ్లోరిక్ వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి, అసలు ఎలా ఉంది మార్కెట్ కండిషన్, అసలు ఎలా ఉంది బేసిక్ గా బెంగళూరులో? Bangalore is always a very good market, very stable, mature market. Business is doing very well. IT is definitely one of the biggest draws there. Other industries also there. Aerospace industry is doing very well there. So a lot of other allied industries also there. So Bangalore predominantly has been very stable market. దాంట్లో ఇంకా నార్త్ బెంగళూరు ఈ మధ్యలో కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందండి లాస్ట్ 2 years నుంచి. అండ్ ఫ్రమ్ ద టైమ్ వీవ్ లాంచ్, ఇట్స్ బీన్ అబౌట్ a month and a half now, we've already crossed 100 sales అండి. సూపర్. So the response has been very good for us and we are very excited and very soon we'll be launching phase 2. So first phase only is what we've launched now. We wanted to gauge the market and then do phase 2. So phase 1 almost 30% అయిపోయింది కాబట్టి now we're preparing to launch phase 2. I think in the next 3 to 4 months we'll be launching phase 2 as well. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి సార్? 2 phases. Only 2 phases. 2 phases. Okay. Total of 740 units, out of which 370 units is first phase, balance is the second phase. So same flat sizes? Almost the same. Identical towers అండి. There are 4 towers, 2 identical towers. So the first 2 towers we've launched, similar 2 towers we'll be launching phase 2 only. But we will ensure that we complete the entire project in a single phase. Phase 1 and phase 2 will be completed together. We will try and catch up on the schedule and hand over the entire thing in one phase. So the simple reason is when somebody is staying, if work is still going on in the adjacent phase, it is very inconvenient and they will not enjoy living there. Correct. And especially the first few months is very important when they move in. So we're trying to ensure that we hand over the entire project in a single phase. అబ్బా, ఇది కూడా మేజర్ ఇష్యూ సార్. నిజంగా డస్ట్ ఒకటి, చాలా మందికి డస్ట్ అలర్జీస్ అని, లేకపోతే క్లీన్ చేసుకోవాలని, ఇది కామన్ థింగ్స్ ఇవన్నీ. కానీ ఏంటంటే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఉండాలని కోరుకుంటారు, కానీ ఇవన్నీ తప్పవు. బట్ ఫ్లోరిక్ లో ఇదేంటంటే మీకు చేరినప్పుడు 2 phases కంప్లీట్ అయిపోతాయి, ఈ మెస్ అంతా లేకుండా. ఇది కూడా చాలా బిగ్ అడ్వాంటేజ్. We learn from each project. Definitely we are in the process of learning. We take customers' feedback very positively and we try and improve on each project. So definitely Madinaguda is going to be something very different. We've thought of very new concepts now and I think very soon we will announce those in the next edition. అంటే ఒక ప్రాంతం మారిన తర్వాత కొత్త ఐడియాస్ వచ్చాయి, ఐడియాస్ నుంచి మళ్ళీ ద బేస్ ప్లేస్ కి తీసుకొచ్చారు. See, as we keep traveling, as we keep seeing new projects, we learn and secondly also from our existing projects we do try and improve based on customer feedback, based on what we also observe, despite customers not telling us, we observe a lot of things and which we could have done better. Correct. Is what we feel. So we definitely try and improve and each project definitely will be far better than the previous one. అంతే కదా. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్నే మార్చేంత గ్రేట్గా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలతో విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతోంది. నాణ్యతకు, నవ్యతకు పేరొందిన రియాలిటీ సంస్థ దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది అన్విత గ్రూప్.
నాణ్యతకు నవ్యతకు మారుపేరుగా ఎదిగిన రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్ ప్రశాంతతకు నిలయమైన చోట అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ తో లైఫ్ ను లావిష్ గా మార్చుకోవాలని కోరుకుంటోన్న వారి ఆశయాలను నిజం చేస్తోంది. నాణ్యత నవ్యతల మేలు కలయికగా అన్విత ప్రాజెక్టులో మార్కెట్ లో ఎప్పుడూ హాట్ కేక్స్ బెస్ట్ ఆఫర్స్ తో లగ్జరీ హోమ్స్ అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. అన్విత గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. నియోపోలిస్ దగ్గర హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ నా బడ్జెట్ లో ఉంటే చెప్పు. ఓఆర్ఆర్ కి పక్కన బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాం. ఐ హావ్ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్లానింగ్ బ్లండర్స్. హైదరాబాద్ లో ఇలాంటి మిస్టేక్స్ లేని ప్రాజెక్ట్ ఉంటే చెప్పు. టీవీ యూనిట్ నుంచి మనం కూర్చునే సోఫా ఎంత దూరంలో ఉండాలి, పూజా రూమ్ వాస్తుతో పాటు ఏ గది పక్కనుంటే సౌకర్యంగా ఉంటుంది, మైన్యూట్ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి. ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ అప్రిసియేషన్ వచ్చే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంటే చెప్పు. బాలయ్య బాబు చెప్తారు. బాలయ్య బాబు చెప్తారు. బాలయ్య బాబు చెప్తారు. డ్యూడ్ బాలయ్య బాబు చెప్తారు. డార్లింగ్ బాలయ్య బాబు చెప్తారు. మీ సొంతింటి కోసం ప్రశ్న ఇదైనా నా సమాధానం ఒక్కటే. అన్విత అన్షేకబుల్ ట్రస్ట్, అన్బీటబుల్ క్వాలిటీ, అల్టిమేట్ కంఫర్ట్ తో అన్స్టాపబుల్ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ బిల్డింగ్ హోమ్స్. At Anvita, it's about building happiness. డ్రీమ్ హై, థింక్ హై, అచీవ్ హై. ఇది నేటి యువత తారక మంత్రం. జీవితంలో సమున్నతంగా ఎదగాలని కోరుకుంటోంది. ఈ ట్రెండ్కు తగ్గట్టు హై రైస్ టవర్లకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టులో ది బెస్ట్గా నిలిచేలా అన్విత హై9 ప్రాజెక్ట్ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. అన్విత గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. ప్రతి మెట్టులో ఓ సర్ప్రైజ్ అందిస్తూ ఆనందాన్ని హై రైజ్ తీసుకెళ్లేలా ఈ సంస్థ తెల్లాపూర్ లో తీర్చిదిద్దిన లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్విత హై9. అటు రియాలిటీ రంగంతో పాటు యువతను క్రీడల్లో ప్రోత్సహించడంలోనూ అన్విత సంస్థ కీ రోల్ పోషిస్తోంది. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్గా TG20ని ప్రకటించింది. ఈ లీగ్లో అన్విత గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. చిచ్చెర పిడుగులు లాంటి మోస్ట్ టాలెంటెడ్ క్రీడాకారులను జట్టులోకి తీసుకుంది. మారుతున్న కాలానికి తగ్గట్టు కస్టమర్ టేస్ట్ మారుతోంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. విలాసానికి నివాసంలా ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా బ్యూటీలే తిరిగే లేని విధంగా నివాసం ఉండాలని అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఆశిస్తోంది. వారి అంచనాలను మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన కుకట్పల్లిలో వాసవి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. సిటీలో ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించే ఎక్స్క్లూజివ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యంత గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. 2 BHK నుంచి 5 BHKల వరకు స్కై విలాస్ తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతం అనేంత లావిష్ గా తీర్చిదిద్దారు. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ లో కస్టమర్లకు డబుల్ బెనిఫిట్ ఆఫర్ అందిస్తోంది వాసవి గ్రూప్. ఇందులో భాగంగా కేవలం 10% డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, మిగిలిన 90% హోమ్ లోన్ అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఫైర్ NOC వచ్చే వరకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ను పూర్తిగా వాసవి సంస్థే చెల్లించనుంది. అంతేకాకుండా గ్యారంటీ రెంటల్ అష్యూర్డ్ స్కీమ్ ద్వారా 22 lakhs వరకు సేవింగ్స్ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉందని పేర్కొంది.
ఈరోజు మనం వాసవి సంస్థ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో ఫ్యూచర్ విజనరీకి అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్కి పెట్టిన పేరు మన వాసవి సంస్థ. హైదరాబాద్ రియాలిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ కూడా. అండ్ ఇప్పుడు వాసవి సంస్థ సరోవర్ ప్రాజెక్ట్లో ఒక కొత్త ఆఫర్తో వచ్చిందనమాట. మరి ఈ ఆఫర్ ఏంటి, అసలు ఏం అనౌన్స్ చేయబోతున్నారు అని మనం ఉన్నాం ఇప్పుడు మన వాసవి సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ సాగర్ గారితో. ఆయన అడిగి ఆఫర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. బాగున్నారు? బాగున్నామండి. యా సార్. ఎప్పుడు కూడా ఒక న్యూ స్కీమ్స్ అని చెప్పి మార్కెట్లో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా మనకు వాసవి సంస్థ ఎప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ తోటి ముందుకు వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆఫర్ అని కూడా అనౌన్స్ చేశారు. అసలు ఆఫర్ ఏంటి, దేని గురించి ఆఫర్? ఆఫర్ అనేది ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మార్కెట్ యొక్క అన్సర్టనిటీ, ఏఐ రావడం వల్ల జాబ్స్ యొక్క లే ఆఫ్స్ అవ్వడం, కొంతమంది కస్టమర్స్కి వాళ్ళ యొక్క డ్రీమ్ హౌస్ అనేది తీసుకోవాలని ఉండి కానీ మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియక ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది అనేది ఒక దానితోని ఇల్లు కొనాలా వద్దా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. సో వాటికి సొల్యూషన్గానే వాసవి గ్రూప్ ఒక సొల్యూషన్తో మేము ముందు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇది గ్రేట్ ఆఫర్ రివీల్ చేస్తున్నాము. కస్టమర్ ఏంటంటే మన దగ్గర వచ్చి ఫ్లాట్ కొనుక్కుంటే అతను పే చేసే ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో 10% అనేది, దానికి పే చేసిన దానికి కూడా ఎవ్రీ మంత్ అతనికి 25,000 అనేది రెంటల్ పరంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా వాల్యూకి ఏదైతే లోన్ వెళ్తారో టిల్ హ్యాండ్ ఓవర్ వరకు అతని యొక్క ఉన్న ఫినాన్షియల్ బర్డన్ అనేది కంపెనీయే బేర్ చేస్తుంది. అది ప్రీ ఈఎంఐ స్కీమ్ అంటాము. ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఏదైతే ఛార్జ్ చేస్తుందో అది ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం రీఎంబర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఎలాంటి నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ వరకు ఎలాంటి ఫినాన్షియల్ బర్డన్ అనేది ఉండదు ఈ స్కీమ్ ద్వారా. సో నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే డ్రీమ్ హౌస్ వాళ్ళ యొక్క డ్రీమ్ ఫ్లాట్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది మంచి ఆపర్చునిటీ. సో ఈ ఆఫర్లో లోన్స్కి వెళ్ళొచ్చు అని అన్నారు కదా, లోన్స్కి వెళ్ళాలనుకున్న టైంలో ఇప్పుడు వాసవికి ఏ బ్యాంక్స్తో మరి అప్రూవల్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అన్ని మేజర్ బ్యాంక్స్ అనేది మనం టైఅప్ చేసామండి. ఎస్బీఐ, ఐసిఐసిఐ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అన్ని మేజర్ బ్యాంక్స్తోని మన ప్రాజెక్ట్ అనేది అప్రూవల్ ఉంది. ఏపీఎఫ్ అనేది మనం ఆల్రెడీ తెచ్చుకున్నాము. సో కస్టమర్ వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే వాళ్ళకి శాంక్షన్ అనేది మనం చేయిస్తాం. వావ్, సో గుడ్ సార్. సో విన్నారు కదండి అందరూ. సో లేట్ చేయకండి. అండ్ సూపర్ బంపర్ ఆఫర్తో వచ్చేసింది మన వాసవి సంస్థ సరోవర్ ప్రాజెక్ట్లో. సో ఇమీడియట్గా ప్రాజెక్ట్ వాకిన్ అయిపోయి హ్యాపీగా ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. మోడల్ ఫ్లాట్ని కూడా చూసేసి మరి మీ ఫ్లాట్ అయితే ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. రేపటి ట్రెండ్ను ఈ రోజు అందిపించుకోవడం అంటే మంచి ఛాన్స్ను సొంతం చేసుకున్నట్టే. రేపటి ప్రైమ్ లొకేషన్లో ఈ రోజు ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ల కలయిక ఎప్పుడూ బెస్ట్గా ఉంటుంది. సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్గా వారి కుమారులు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. వీరి పెద్ద కొడుకు ఎంబీఏ పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్, చిన్న కుమారుడు సివిల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసంతో కన్స్ట్రక్షన్ వైపు నైపుణ్యాలు పెంచుకుంటూ కన్నవారికి పుత్రోత్సాహాన్ని పంచుతున్నారు. లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విలాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండటమే అభినందన సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడ్రన్ గా ఉండేలా స్టైలిష్ అండ్ ట్రెండీ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు సింగిల్ టవర్లోనే ఎక్కువగా కన్స్ట్రక్ట్ అయ్యాయి ఇప్పటి వరకు చూసినట్టయితే. వై మేడం, ఎందుకు సింగిల్ టవర్ ఇలా పిక్ చేసుకున్నారు?
అంటే మనం ఏంటంటే సింగిల్ టవరే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే అన్నీ మనం 2 acres ప్రాజెక్టే చేస్తున్నాము. ప్లస్ ఏంటంటే కొంతమంది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కస్టమర్స్ చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు కొన్ని రీజన్స్ నాకు చెప్పారు. నేను దగ్గరగా ఉంటాను కస్టమర్స్ కాబట్టి. ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వచ్చి పబ్లిక్ ఎక్కువ అయిపోతారు, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి యూసేజ్ వైజ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని అనిపించింది మాకు. సో మనం ఏంటంటే సింగిల్ టవర్లో ఉన్న కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో అక్కడ ఉన్న క్లబ్ హౌస్ కానీ ఏదైనా కూడా మనం ఇచ్చేది బెస్ట్ ఇస్తున్నాం. ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏది యూజ్ చేసుకోవాలన్నా కూడా. సో ఆ రీజన్ కోసమే మనం సింగిల్ టవర్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, సో సింగిల్గా మనము ఒక దాంట్లో డైవ్ చేయడం డిఫరెంట్ ఉంటుంది, ఇద్దరు కలిపి ఒక దాంట్లోనే ఇద్దరు స్ట్రెంగ్త్ కలుపుకుంటూ ఒక ఆర్గనైజేషన్లో వెళ్ళడం అది డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. సో అందులో ఎవరికి ఈ రోల్ ఎంతవరకు ప్లే చేస్తారు? మీరు ఎందులో పార్ట్ తీసుకొని ఇలా చేద్దాము అని, లేకపోతే సార్ ఈ పార్ట్ తీసుకుని చేద్దాము అని, ఆ ఇద్దరు ఆలోచనలు ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు? యాక్చువల్గా ఏంటంటే సారు నేను ఎందుకు చూసుకుంటున్నామంటే మనది అన్నట్టు ఏ బిజినెస్ చేసినా అనేది మనం ఉంటే ఒకలా ఉంటుంది, ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సార్ వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చూసుకుంటారు, నేను వచ్చి సేల్స్ చూసుకుంటాను, ప్లస్ మేనేజ్మెంట్ చూసుకుంటాను. అందుకని ఇద్దరం ఈక్వల్ గానే ఉన్నాం యాక్చువల్లీ. డెఫినెట్ గా సో ఆయనకి సపోర్ట్ గా మాత్రమే, బట్ చూసేదంతా ఆయనే, జస్ట్ సపోర్టింగ్ నాది అనమాట. అది 100%. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకటే దాని మీద వెళ్తుంటేనే మనకి ఈ సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ప్లెజెంట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే ప్రెజెంట్ జనరేషన్ చాయిస్ 100% ఫుల్ఫిల్ చేసేలాగా గ్రాండ్ అండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న రియాలిటీ జైంట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఐకానిక్గా నిలిచే ప్రాజెక్ట్స్తో రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. కస్టమర్ అంచనాలకు మించేలాగా ప్రతి ప్రాజెక్ట్ను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దడం గిరిదారికి మాత్రమే సాధ్యమైన ఫీట్. అందుకే మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా లేని టైంలో కూడా గిరిదారి ప్రాజెక్ట్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు, కాన్స్టెంట్గా కొనసాగుతూనే ఉంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. సరికొత్త స్ట్రాటజీతో కస్టమర్ల అంచనాలకు మించిన ప్లానింగ్, అర్బన్ పీపుల్ కు నచ్చే అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్స్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో సక్సెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్, ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ ఎమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పి ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు, కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు, వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండే ఏరియాల్లో గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ద బెస్ట్ గా నిలిచేవన్నీ గిరిధారి ప్రాజెక్టులే కావడం విశేషం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది,
కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. గ్రీనరీ సరౌండింగ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎట్ ఫ్రెండ్లీ బడ్జెట్, ర్యాపిడ్ గ్రోత్, హైవే ఫేసింగ్, సిటీలో అన్ని ఏరియాలకు మంచి యాక్సెస్, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ. ఇలా మీరు కోరుకున్న ఏ క్వాలిటీ అయినా సరే అన్నింటికి ఎస్ అనొచ్చేది మాత్రం ఒక్క ప్లేసేనండి. అదే మన జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. లగ్జరీ ప్రాజెక్ట్స్ ఉండే ఎమ్యూనిటీస్ను బడ్జెట్లో అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు తెచ్చుకుంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అప్పుడు ఇప్పుడనే కాదు, ఎప్పుడు విజయవాడ హైవే కస్టమర్లకు ఫేవరెటే. 2 రాజధానుల మధ్య ఉండటం, ర్యాపిడ్ డెవలప్మెంట్, చక్కటి లివింగ్ కండిషన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వంటివి విజయవాడ హైవేకు చక్కటి అడ్వాంటేజెస్. ఈస్ట్ హైదరాబాద్లో నివాసం కోరుకునే వారందరి ఫస్ట్ చాయిస్ ఇదే. అందుకే ఈ హైవేపై కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ కు జేఎస్ఆర్ సంస్థ సన్నద్ధమవుతోంది. మరెక్కడా లేదనిపించేలాగా, మరెవరికి సాధ్యం కాదనిపించేలాగా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ 10 లక్షలకే ప్లాట్ సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో ప్లాట్ సొంతం చేసుకున్న వారికి ఫ్రీ వీకెండ్ హోమ్ అందిస్తుంది. అంటే ఓ రకంగా డబుల్ ధమాకా అని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు వీకెండ్ హోమ్స్ లో 24 మంత్లీ రెంటల్ స్కీమ్ ని కూడా ఆఫర్ చేస్తోంది. దీనికి కస్టమర్ల నుంచి చక్కటి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. హలో సార్. హలో. హైదరాబాద్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి కదా, అలాంటిది విజయవాడ హైవే ఇస్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అరౌండ్ హైదరాబాద్. సో దాని గురించి మీరేం చెప్తారు, అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎలా పార్టిసిపేట్ అవుతుంది ఆ పర్టికులర్ రీజియన్లో? మన హైదరాబాద్ సిటీ గ్రోత్ స్టార్ట్ అయింది ముందుగా విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆ హైవేలో మీకు మెయిన్గా చూసినట్లయితే హయత్ నగర్ నుంచి మీకు నకరికల్ వరకు మీరు చూస్తే అనేక ఇండస్ట్రీస్ అక్కడ విద్య, వైద్య, ఫార్మసీ రంగాలతో పాటు ఎంటర్టైన్మెంట్ రంగాలు చెప్పుకున్నట్లయితే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు వరల్డ్ వైడ్గా అక్కడికి వచ్చేసి ఒక ఫిల్మీ షూటింగ్ హబ్గా ఉన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్తో పాటు హాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు రెగ్యులర్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి రెగ్యులర్ షూటింగ్స్ అవుతుంటాయి రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడ ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉంది. అంత ఫేమస్ మన సౌత్ ఈస్ట్లో ఉండేటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ. అదే కాకుండా అక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఉన్నాయి. దీంతో పాటు విద్యా, వైద్య రంగాలు అక్కడ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఉంది. దీంతో పాటు ఫ్రూట్ మార్కెట్ ఉంది. మల్కాపూర్లో మొన్ననే స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి గారు, మన గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికే అత్యద్భుతమైనటువంటి ఇంధన సదుపాయం స్టాకేజ్ పాయింట్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ మన మల్కాపురంలో మొన్నే స్టార్ట్ అయింది. అది మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ కూడా ఉంది. దాంతో పాటు దానికి ఆపోజిట్ అని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 500 acres అక్కడ ఉంది. అది రన్నింగ్ లో ఉంది. అది మన సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్. అక్కడ కూడా మరో ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్. ఇదే కాకుండా డ్రై పోర్ట్, అదాని వారి డ్రై పోర్ట్ అక్కడే రాబోతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆ ఏరియాలో వస్తున్నాయి. దీనివల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మంచి టౌన్షిప్స్ కూడా రావాల్సి ఉంది. అక్కడ కంపారిటివ్లీ అదర్ హైవేతో చూసినట్లయితే రేటు కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువగానే ఉందనేది మనం గమనించవచ్చు. కమర్షియల్స్ కూడా మీరు అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. కమర్షియల్ బిల్డింగ్స్, హోటల్స్, టూరిజం హబ్స్, స్టేకేషన్స్, నేషనల్ హైవే ఫేసింగ్లో ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ మరి ఇన్వెస్ట్ చేసుకుంటే వేర్ హౌసెస్ కూడా మనకు వాడుకునే అవకాశం. వేర్ హౌసెస్ తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువ ఉన్నాయి. విజయవాడ హైవేలో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఈ పండించిన క్రాప్స్, పంటలు కానీ అక్కడ రైతులకు కానీ లేదా ఈ లాజిస్టిక్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వేర్ హౌసెస్ తక్కువగా ఉన్నాయి. వేర్ హౌసెస్ డిమాండ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఆ హైవేలో అందరు ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తక్కువ ధరలో ఉన్నప్పుడే అన్ని రంగాల వారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి టౌన్షిప్స్తో పాటు బిజినెస్ హబ్లు కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయవాడ హైవే చాలా చక్కగా ఉంటుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.